మిస్టర్ నాయుడు, ఎవరు మాట్లాడేది? నువ్వు వాసిం ఖాన్ మీద చేయి వేయడానికి ముందు వాసిం ఖాన్ ఎవరు, ఈ కస్టడీలో ఉంటూనే అతను ఎలా గొడవలు సృష్టిస్తున్నాడో నువ్వు తెలుసుకోవాలంటే రాత్రి 12 గంటలకి గోల్కొండ కంటైనర్ బ్లాక్కి నువ్వు ఒంటరిగా రావాలి. ఓకే? వస్తాను. ఫోన్ చేసి రమ్మన్నది నేనే. వాసిం ఖాన్ గురించి మాట్లాడాలని. ఎస్, వాసిం ఖాన్ ఒక సాధారణ మనిషి కాదు, అతను ఒక నెట్వర్క్. ఇప్పుడు మన కస్టడీలో ఉన్నాడు. కంట్రోల్లో కాదు, కంట్రోల్ చేయలేం కూడా. అతన్ను అరెస్ట్ చేసిన దగ్గర నుంచి నాకు పైనుంచి ప్రెషర్. ఎంక్వైరీ, ఇంట్రాగేషన్ అని ఆవేశపడి నీ వల్ల వాసిం ఖాన్ ప్రాణాలకి ఏదైనా ఆపద జరిగిందంటే అది ఇంటర్నేషనల్ ఇష్యూ అవుతుంది. అతనిలాంటి వాళ్ళు బయట ఉండడం కంటే జైల్లో ఉంటేనే ప్రమాదం. అందువల్ల నువ్వు అతనితో మాట్లాడి అతన్ని వదిలేయడం మంచిది. వాడిని వదిలేయాలా? ఏంటి మీరు అనేది? సార్, కాల్ మీ సార్. సారీ సార్. సారీ సార్. సార్, వాడు మన దేశంలో అడుగుపెట్టినప్పటి నుంచి వేలాది మంది చనిపోతున్నారు సార్. వాడు కాలు పెట్టిన చోటంతా రణభూమిగా మారుతోంది. చూపు పడితే మండిపోతోంది, పేరు చెప్తే ప్రళయం పుడుతోంది. సార్, ఈ రోజు జరిగిన గొడవలకి వాడే సార్ కారణం. ఎంతో మంది చనిపోయారు. కాళ్ళు విరిగి, చేతులు విరిగి వందలాది మంది ప్రాణాల కోసం పోరాడుతున్నారు సార్. సార్, చనిపోయిన తల్లి రొమ్ము పట్టుకొని ఓ పసివాడు పాల కోసం గుక్కపట్టి ఏడవడం నా కళ్ళారా చూసి తల్లడిల్లిపోయాను సార్. సార్, ప్రాణాలు విలువ తెలియని నరరూప రాక్షసుడు సార్ వాడు. వాడిని నరికి కాకులకి గద్దలకి వెయ్యాలి సార్. వాడిని బయటకు వదిలేయడం, కన్న తల్లిని తార్చడం రెండు ఒకటే సార్. వెయిట్ 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 గొడవలు, బాంబ్ బ్లాస్టింగ్ అంటే ఎంతో మంది చేస్తారు. అంత మాత్రాన నువ్వు ఆవేశపడకూడదు. యు ఆర్ అ పోలీస్ ఆఫీసర్, బిహేవ్ లైక్ అన్ ఆఫీసర్. సార్, తప్పు సార్. ఏది తప్పు? నేను చేయలా. గొడవ జరగడానికి 2 రోజులకు ముందే నాకు తెలుసు. నేను కామ్గా ఉండలా. 2 రోజులకు ముందే మీకు తెలుసా? ఎస్, గొడవ జరగడానికి 2 రోజులకు ముందే నాకు తెలుసు. అంతేకాదు, వాసిం ఖాన్ 2 నెలల నుంచి ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నాడు. అది కూడా నా అధీనంలో. అతన్ని ఇంతవరకు ఎవరు పట్టుకోలేదు, కానీ నువ్వు పట్టుకున్నావు. తప్పు చేశావు. ఢిల్లీలో జరిగిన రా మీటింగ్లో అతన్ని పట్టుకోవాలని ఆర్డర్ పాస్ చేయడానికి ముందే నేను అతన్ని పంపించేయడానికి ప్లాన్ వేశాను. కానీ అతి తెలివితేటలు ఉపయోగించి నువ్వు అతన్ని పట్టుకున్నావు.
అతను తలుచుకుంటే మన దేశంలో ఒక్కరికీ తెలియకుండా దేశ సరిహద్దులు దాటిపోగలడు. అది అతను కొత్త ఏం కాదు. నేనున్నాననే నమ్మకంతోనే కామ్గా ఉన్నాడు. నువ్వు అతన్ని అరెస్ట్ చేసినందుకు వాసిం ఖాన్ ఎంతో బాధపడ్డాడు. నీ మీద చాలా కోపంగా ఉన్నాడు. పర్వాలేదు, నేను సర్ది చెప్తాను. నీకు పెళ్ళయింది, భార్య బిడ్డలతో సంతోషంగా ఉన్నావు. మర్యాదగా అతన్ని బయటికి వదిలేయడానికి ఏర్పాటు చేయి. లేదా మెడికల్ లీవ్ పెట్టి 2 నెలలు ఫారెన్కి వెళ్ళిరా. దానికి నేను ఏర్పాటు చేస్తాను. వాసిం ఖాన్కి కాపలా పెట్టిన 4 పోలీస్ ఆఫీసర్ని నువ్వే చంపే, లేదా నేను చంపేస్తాను. అతను బయటికి రావాలి. ఇక నువ్వు వెళ్ళొచ్చు. సార్, బాడీని డిస్పోజ్ చేయండి. అంజలి, మీరింకేం మాట్లాడకండి, రండి. 8 గంటల నుంచి మీరు ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తున్నాను. టెలిఫోన్ బెల్ మోగితే కాలింగ్ బెల్ అనుకొని తలుపు తెరిచి చూస్తే ఎవరు లేరు. అయ్యో, ఏమిటండి మీరు అక్కడే నించున్నారు? రండి, ఇలా వచ్చి కూర్చోండి. అయ్యో, ఇవాళ నాకు ఎంత సంతోషంగా ఉందో తెలుసా? ఏం చేయాలో తోచడం లేదు. ఒక్క నిమిషం ఉండండి, ఇప్పుడు వస్తాను. మీకెంతో ఇష్టమైన పాయసం తీసుకోండి. వద్దు, నేనే తినిపిస్తాను. ఏమిటి, చక్కెర ఎక్కువగా ఉందా? నేనే కావాలని వేశాను. ఏమిటండి అలా చూస్తున్నారు? ఈరోజు పేపర్ చూడలేదా? ఉండండి, చదవండి. కమిషనర్ నరసింహనాయుడు మామగారైన డీజీపీ జగన్నాథం గారికి, అంటే ఈ అంజలి నాన్నగారికి గౌరవ పురస్కారం జరగబోతోంది. ఏమండి, నాకు మా నాన్నగారంటే ఎంత ప్రేమాభిమానాలున్నాయో మీకు తెలుసు కదా. అయినా నేను స్వయంగా వెళ్ళాయని చూడలేదు. టెలిఫోన్లో కూడా కంగ్రాట్స్ చెప్పలేదు. ఎందుకో తెలుసా? నేను వెళ్ళి చెప్పడం కంటే డీజీపీ అల్లుడుగా మీరు వెళ్ళి కంగ్రాట్స్ చెప్తేని ఆయన ఎంతో గర్వంగా ఫీల్ అవుతారు. పెద్ద దండ ఒకటి ఆర్డర్ ఇచ్చానండి. రేపు ఉదయాన్నే వెళ్ళి మీరే ఆయన మెళ్ళ దండ వేయాలి. ఓకేనా?
वरुणः सन्नो भवत्वर्यमा सन्न इन्द्रो बृहस्पतिः सन्नो विक्रमक्रमः नमो ब्रह्मणे